హాయ్ అండి. ఈరోజు మీ ఎదరికి వచ్చేసా. మీ అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయేది ఎండు చేపలు ఫ్రై అన్నమాట. మనకి పెద్ద సావిడాలు ఉంటాయి కదా, అవి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మనం వేడి నీళ్ళు కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని శుభ్రంగా మనం కడిగేసుకుని ఉంచుకోవాలి. అవి చూసారా ముక్కలు మనం అంతంత ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లో కావాల్సిన కారం, పసుపు, సాల్ట్, నూనె. మనకి తయారు చేసే విధానం చూపిస్తున్నాను, చూడండి. చక్కగా కడుక్కొని చాలా బాగుంటుంది అనమాట. గ్రేవీలాగా వస్తే మనకు అన్నంలో కూడా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. మనం ముక్కలు వేపేసుకున్నాక మనకు చూడండి నూనె పోస్తున్నాను. నూనె పోసుకున్నాక మనకి నూనె కాగాక ముక్కలు వేసేసుకుని ముక్కలు అటువైపు ఇటువైపు కూడా చక్కగా ఏగనివ్వాలన్నమాట. ఏగిన తర్వాత ఆ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుని ఒక నిమిషం మనం కూసేపు అలా పొయ్యి మీద వండించుకున్నాక అప్పుడు దింపేసుకుంటే మనకి రైస్లోకి ఆ ఉప్పు, కారం, నూనె అన్నీ చక్కగా నూనెలో దిగిద్ది కదా. ఏపిన ఎండు చేపల ముక్కలకి ఉన్న టేస్ట్ అంతా మనకి ఆ నూనెలో దిగిద్ది అనమాట. చాలా బాగుంటుందండి. మీరు ఆ అన్నంలోకి మీరు అలా కలుపుకుని తినండి. మనకు ఉల్లిపాయలు ఏం అవసరం లేదండి, ఉత్తు నూనెలాగా అనమాట. అలా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మా పిల్లలకి మాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలాగ వేపుకుని మేము ఇలా తినడానికి. ఓకేనండి.